హలో, నేను విశేషరావు. ట్రంప్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా అమెరికాలో ఉండేటువంటి మన ఎన్ఆర్ఐ పిల్లలు సుమారుగా 1,30,000 మంది తిరిగి మళ్ళా ఇండియాకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది వినిపిస్తోంది. అది ఏంటంటే, సాధారణంగా డిపెండెంట్ వీసాల మీద చాలామంది అక్కడ ఉంటూ ఉన్నారు. అక్కడ జాబ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ పిల్లలు, లేదంటే వాళ్ళ సతీమణులు, వీళ్ళందరూ కూడా డిపెండెంట్గా వెళ్తూ ఉంటారు. సాధారణంగా ఎక్కువ మంది పిల్లల్నే తీసుకెళ్తూ ఉంటారు. పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డిపెండెంట్ వీసా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే టీనేజ్ అయిపోయేంత వరకు ఉంటుంది. దాదాపు వాళ్ళ లెక్క ప్రకారం 21 సంవత్సరం వరకు డిపెండెంట్ వీసా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఆ వీసా ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఖచ్చితంగా అక్కడ చదువుకొని ఉద్యోగం చేసుకోవడానికి H1B వీసాను సంపాదించుకోవాలి. అది సాధ్యం కాకపోతే F1 వీసా అంటే స్టూడెంట్ వీసాలోకి కన్వర్షన్ కావాలి. సాధారణంగా అక్కడికి వెళ్ళినటువంటి డిపెండెంట్స్ అందరూ కూడా, పిల్లలు, ఎన్ఆర్ఐ పిల్లలందరూ కూడా F1 వీసా కిందకి ఈజీగా కన్వర్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మారినటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీ కారణంగా అది టఫ్ అయ్యింది. దీంతో ఈ 1,30,000 మంది డిపెండెంట్ వీసా కలిగినటువంటి పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది. ఒక భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి అంశం ఇది. అలాగే వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి అంశం. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. బట్ అక్కడ ఉండేటువంటి న్యాయస్థానాలు తప్పుపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ట్రంప్కి ఉభయ సభల్లో కూడా ఇప్పుడు మెజారిటీ ఉంది. రిపబ్లికన్స్ అక్కడ మెజారిటీగా సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ఇష్టపడుతూ ఉన్నారు. దాదాపు సుమారుగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ట్రంప్ ఇచ్చేశారు. వీటిలో ప్రధానమైనది భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేటువంటిది ఏంటంటే ఇమ్మిగ్రేషన్ పాలసీతో పాటు తాజాగా తీసుకున్నటువంటి టారిఫ్లు కూడా ఇప్పుడు వాణిజ్యాన్ని దెబ్బతీసేలాగా కనిపిస్తూ ఉంది. అయితే స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునేదానికి ఆల్రెడీ కేంద్రం ప్రయత్నం చేస్తుంది. పీయూష్ గోయల్ ఆల్రెడీ 2 రోజుల నుంచి అమెరికాలోనే ఉన్నారు. ఆయన నిన్న మాట్లాడుతూ స్వేచ్ఛా వాణిజ్యానికి ఒప్పందం కుదరబోతుంది అమెరికాకి అలాగే భారతదేశానికి మధ్య అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. ఈ స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరితే బాగా హై రేట్లు ఉన్నటువంటివి అమెరికా నుంచి దిగుమతి అయ్యేటువంటి వాటికి ట్యాక్స్ దాదాపుగా ఉండకపోవచ్చు. ఎలాంటి వాటికి ఉండదు? టెస్లా కార్లకు ఉండదు, హార్లీ డేవిడ్సన్ వెహికల్స్కి ఉండవు, అలాగే ఫారిన్ బ్రాండ్స్, హై బ్రాండ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ట్యాక్స్ లేకుండా అయిపోతుంది. ఇక్కడి నుంచి మనకు అక్కడ పంపించేటువంటి ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, మీకు జనరిక్ మెడిసిన్స్ కానీ లేదా సాఫ్ట్వేర్ ఎగుమతులు కానీ, వీటన్నిటికీ కూడా అక్కడ ట్యాక్స్లు ఉండవు. అంటే స్వేచ్ఛా వాణిజ్యం అంటే వాళ్ళు మన వస్తువుల మీద ట్యాక్స్ వేయరు, మనం వాళ్ళ వస్తువుల మీద ట్యాక్స్ వేయం. ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించినటువంటి స్థూలమైనటువంటి అభిప్రాయం. కొన్ని వస్తువులకు వేయచ్చు, కొన్ని వస్తువులకు వేయకపోవచ్చు. అయితే నామినల్గా ఉంటాయి స్వేచ్ఛా వాణిజ్యం అంటే. మరి ఆ ఒప్పందం జరిగితే భారతదేశానికి మేలు అనేది ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఒప్పందం జరిగేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. బట్ ట్రంప్ వాళ్ళకని చూస్తే కనుక చైనా మీద ట్యాక్స్ వేశారు. చైనాతోటి వార్ రెడీ అయిపోయింది. అక్కడ జిన్పింగ్ ఎంత దాకానే వెళ్దాం చూసుకుందాం అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు కెనడా మీద ట్యాక్స్లు వేశారు, మెక్సికో మీద ట్యాక్స్లు వేశారు, కొలంబియా మీద ట్యాక్స్లు వేశారు, గ్రీన్లాండ్ మాదే అని అంటూ ఉన్నారు, పనామా మాదే అంటున్నారు. ఇలా వివాదాస్పదమైనటువంటి అంశాలని ట్రంప్ తెర మీదకు తీసుకొచ్చారు. కాకపోతే అగ్రరాజ్యం వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సినటువంటి పరిస్థితి మిగతా దేశాలకి వచ్చింది. నిన్నటి వరకు కెనడా ప్రధానమంత్రి ట్రూడో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడారు. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితి. యాక్చువల్గా ట్రంప్ వేస్తున్నటువంటి టారిఫ్లను చూసిన తర్వాత విద్యుత్ సరఫరా మేము నిలిపివేస్తాము అని చెప్పి అనౌన్స్ చేసింది కెనడా సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు అనౌన్స్ చేశారు. దాంతో దాదాపు 15 లక్షల ఫ్యామిలీస్ అంధకారంలో ఉండిపోతాయి అమెరికాలో అని చెప్పి ఒక ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. సీన్ కట్ చేస్తే అమెరికాలో ప్రెసిడెంట్ ఏం చెప్పారో, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దానికి అంగీకరిస్తున్నట్టు ఇప్పుడు తాజాగా కెనడా సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే మనం ఉక్రెయిన్ చూసాం.
ఉక్రెయిన్ అక్కడికి వెళ్ళారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అక్కడికి వెళ్ళి అక్కడ ఓవెల్ ఆఫీస్లో కూర్చొని, వైట్ హౌస్లో ఓవెల్ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే వాగ్వాదం చేసుకున్నారు ఇద్దరు కూడా. అటు ట్రంప్ ఇటు జెలెన్స్కీ మధ్య పెద్ద వాగ్వాదం నడిచింది. ప్రపంచ దేశాలన్నీ కూడా చూసిన తర్వాత సెబాష్ జెలెన్స్కీ అన్నారు. సీన్ కట్ చేస్తే ట్రంప్ అడిగిన విధంగా ఖనిజ సంపదనంతా కూడా రాసిస్తాను అని చెప్పి ఆయనే సంకేతం పంపించారు. ఐరోపా దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ సమావేశం అయిన తర్వాత ట్రంప్ని కాదని, అమెరికా అధ్యక్షుని కాదని ఏమీ చేయలేము అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత జెలెన్స్కీ కూడా ఖనిజ సంపదను ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాం, మీకు ఏం కావాలో మాకు అర్థమైంది, మీరు ఎక్కడ సంతకాలు పెడతామంటే అక్కడ సంతకాలు పెడతాం అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో పాటు ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈవెన్ H1B వీసాల్లో కూడా గతంలో ఉండేటువంటి వెసులుబాట్లన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. గతంలో దాదాపు 2 years పాటు H1B వీసాకి టెన్యూర్ ఉండేది, అలాగే ఆటోమేటిక్ రెన్యువల్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ తీసేస్తున్నారు అనేది వినిపిస్తుంది. అలాగే ఓపీటీలో ఉండేటువంటి స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. బ్యాంకు లోన్లు తీసుకొని అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పని చేసుకోవడానికి ఓపీటీ అవకాశం ఉంది, ఓపీటీ రూపంలో. కానీ ఓపీటీలో ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ పనిచేయడానికి అక్కడ అవకాశం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అడ్డగిస్తుంది అనేది. ఈవెన్ H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు అడ్డగించి వాళ్ళ నామ్స్ అన్ని పరిశీలించి అవి కనుక సంతృప్తి చెందకపోతే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళని మళ్ళీ తిరిగి తమ దేశాలకి పంపించేటువంటి పూర్తి అధికారాన్ని ట్రంప్ ఇచ్చారు. దీంతో స్వేచ్ఛగా అమెరికాలో ఇతర దేశస్తులు తిరిగేటువంటి పరిస్థితి లేదు అనేది చెప్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో డిపెండెంట్ వీసా అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. దాదాపు 130,000 మంది ఎన్ఆర్ఐ పిల్లలు మళ్ళీ ఇండియాకి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుందని. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకొని మాట్లాడుతుందా? ట్రంప్ అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు స్నేహితులు అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. పైగా అమెరికాకి భారతదేశానికి మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐ పిల్లలకు డిపెండెంట్ వీసాలను రద్దు చేసి మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేటువంటి పరిస్థితి అక్కడ వచ్చినటువంటి క్రమంలో ఆందోళన చెందుతున్నారు. సో 130,000 మంది ఎన్ఆర్ఐ పిల్లలు అంటే చిన్న సంఖ్య కాదు. ఆ ఫ్యామిలీలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి నిజంగానే వాళ్ళందరూ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా, లేదంటే నరేంద్ర మోడీ గారు ఇనిషియేటివ్గా తీసుకొని భారత విదేశాంగ మంత్రులు అక్కడికి వెళ్ళి సంప్రదింపులు జరిపి దానికి ఫుల్ స్టాప్ పెడతారా, లేదంటే ట్రంప్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ దేశంతో కూడా రాజీ పడే పరిస్థితి కనిపించట్లేదు. తాను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేదాకే సిద్ధపడుతూ ఉన్నారు. ఈవెన్ అమెరికాలో ఉండేటువంటి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నా, అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులను తొలగిస్తున్నా ఎవ్వరూ ఏమీ నిలదీసిన పరిస్థితి లేదు. ఉభయ సభల్లో ఆయనకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఆయన అనుకున్నదే జరుగుతుంది. మరి ఈ 130,000 మంది ఎన్ఆర్ఐ పిల్లల పరిస్థితి ఏంటి, ఏం కాబోతుంది అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.